రాష్ట్రంలో వేల ఎకరాలను అన్యాక్రాంతం చేసిన ఘనత వైఎస్కే దక్కుతుందని చంద్రబాబు విమర్శించారు. అవినీతి పాలన సాగించి గ్రామాలకు గ్రామాలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. పాదయాత్ర ద్వారా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఆయన అరాచక శక్తుల నుంచి అందరినీ కాపాడటమే తన లక్ష్యమన్నారు. రైతు పేదల సమస్యలే ఎజెండాగా వారి కష్టాలు తెలుసుకుని సమస్యల పరిష్కార మార్గాల కోసం చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. జిల్లాలో తొలి రోజు నల్లవాగు, తిమ్మానగర్లో పర్యటించిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఈ కష్టాల నుంచి అందరినీ ఒడ్డుకు చేర్చడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. అవినీతి పాలన సాగించిన వైఎస్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. అక్రమ సంపాదనను బయటికి లాగితే ఆ డబ్బుతో ప్రజల అప్పులను 3 సార్లు మాఫీ చేయొచ్చని బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అదే మాదిరిగా ఆయన అనుమానులు మంత్రులు మొత్తం దోచుకునే పరిస్థితి వచ్చింది. 8,000 ఎకరాలు 53 SCZలు ఒక్కొక్క ఎకరా 8 కోట్లు 10 కోట్ల అనే భూమిని అన్యాక్రాంతం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ డబ్బులు విదేశాలకు పంపించారు. ఎక్కడెక్కడో దాచుకున్నారు. దొంగ కంపెనీలు పెట్టారు. ఒకరిద్దరు కాదు, తప్పులు చేసి అందరూ జైలుకు పోయారు. అవినీతి వల్ల మన జీవితాలు చితికిపోయినాయి. చాలా సమస్యలు వచ్చాయి. దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు పేదవాళ్లకు దక్కవలసిన డబ్బులు ఈ కాంగ్రెస్ దొంగలు ఎక్కడికెక్కడ భోంచేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. వ్యవస్థల్ని కుప్పకూల్చారు. ఏ వ్యవస్థ పనిచేసే పరిస్థితులు లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. పంచాయతీ ఎన్నికలు పెట్టరు. మురికి కాలంలో మట్టి తీసే నాదులు లేదు. రోడ్డు మీద మురికి కాలంలో మారుతున్నాయి. ఊర్లో వీధి దీపాలు లేవు, మరుగుదొడ్లు లేవు, మంచినీళ్లు లేవు. అన్ని ఇబ్బందులు క్రియేట్ చేశారు. ఈ రోజు మీకు అందరికి కష్టాలు వచ్చాయి. కరెంటు కొరత వచ్చింది. ఎప్పుడన్నా మాట్లాడారా? రైతులకు ఇబ్బందులు వచ్చాయి, మాట్లాడారా? ఈ రోజు నేను మీకోసం వస్తే నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చేది తెలుగుదేశం పార్టీ హయాంలో తెలంగాణ వారికి వచ్చాయి తప్ప ఇంకోటి కాదు. పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు తానున్నానంటూ భరోసానిచ్చారు. ఇవాళ పోతిరెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, సిద్దాపూర్, రాంపూర్ కలాన్, గౌరారం మీదుగా బొల్లక్పల్లి వరకు 16.5 కిలోమీటర్ల మేర బాబు నడవనున్నారు.